రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యాన్ని నేను ఇప్పుడు చదువుతాను, గమనించండి. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పెను. వారు దానిని తీసుకుని రాగా అతడు నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా వస్తున్నటువంటి సమయం అది. ఆ సమయంలో అనేక మంది ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ ఎలీషా మీద ఉందో లేదో అని పరీక్ష చేస్తున్న ఆ సమయం అది. ఆ సమయంలో ఎలీషా దుప్పటిని నీటి మీద కొట్టి నది 2 పాయలుగా చీల్చబడగా యెరికోలోనికి ప్రవేశిస్తున్న సమయంలో వారందరూ చెప్పారు, అయ్యా, యెరికో చూడడానికి రమ్యముగా ఉంది కానీ దీని నీటి ఊటలు సరిగా లేవు అని. అప్పుడు ఎలీషా కనిపించినప్పుడు ఆ మాటలు వారు చెప్తున్నారండి. అయితే గత 400 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చరిత్ర కలిగినటువంటి, 400 సంవత్సరాలుగా ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి యెరికో పట్టణంలో ఏ రోజున కూడా అద్భుతాన్ని కోరుకునే దిశగా వారు చేసినటువంటి ప్రయత్నాన్ని పరిశుద్ధ గ్రంథంలో లిఖించలేదు. అయితే వారు ఎలీషా వచ్చినటువంటి సమయంలో కోరుకున్నారు. ఆ సమయంలో వారు ఇంతకు ముందు ప్రయత్నం చేశారో లేదో తెలియదు కానీ, అయితే ఆ సమయంలో ఆ ప్రాంతం యొక్క నీటి ఊట మంచిదై ఉండేటట్లుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితాలలో ఏ సమయంలో ఆశీర్వదించబడినటువంటి అనుభవాన్ని నీవు సంపూర్ణంగా సొంతం చేసుకోవాలని దేవుడు నిర్ణయించి ఉన్నాడో ఆ సమయంలో సంపూర్ణమైన మేలు నీవు తప్పక నిశ్చయముగా పొంది తీరుతావు. ఆమేన్.